నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మే 7వ తారీఖు నాడు మాక్ డ్రిల్లు అందరూ సిద్ధం కండి అంటూ భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశించటే అందరూ 7వ తారీఖు తర్వాత ఏదో జరుగుతుంది అనేదైతే ఒక అంచనాకు వచ్చారు. కానీ ఎవరు ఊహించని రీతిలో మే 6 అర్ధరాత్రి లేదా మే 7 ఉదయం భారతదేశం పాకిస్తాన్కి తొలి దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ 9 స్థావరాలపై పాకిస్తాన్లో అట్లాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మన ఆర్మీ జవాన్లు మిసైల్స్ దాడి చేశారు. ముఖ్యంగా టెర్రరిస్టులకి ఎక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఇస్తున్నారు వీటినే టార్గెట్ పెట్టుకొని ఎక్కడ సివిలియన్స్కి ఎవరికి కూడా లేదా పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన ఆర్టిలరీస్ వీటికి సంబంధించి కానీ వేటిని టార్గెట్ పెట్టకుండా ముఖ్యంగా పాకిస్తాన్ ఎక్కడైతే టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇస్తుందో అలాంటి స్థావరాల మీద హఫీజ్ సయ్యద్ వీళ్ళందరినీ కూడా మెయిన్గా దృష్టిలో పెట్టుకొని 9 స్థానాల్లో టార్గెట్ చేసి పేల్చేసినట్టుగా తెలుస్తుంది మనకి. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. దీని పేరు ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్లో 25 మంది ప్రాణాలు, ఒక నేపాలు 25 మంది భారతీయుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టులు ఆ మహిళలకి సింధూర్ తిలకం లేకుండా చేసినందుకు బదులుగా రివెంజ్ తీసుకుంది భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో. దీని మీద కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బ్రీఫింగ్ మొత్తం అంతా కూడా ఏం జరిగింది ఎట్లా చేశారనేది కూడా 7వ తారీఖు కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తామని చెప్పింది. ప్రస్తుతానికి మాత్రం దాడి చేసినట్టుగా ఎందుకు దాడి చేశారు, ఎక్కడెక్కడ దాడి చేశారు భారతదేశ ఆర్మీ జవాన్లు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ని అయితే ప్రస్తుతానికి రిలీజ్ చేసింది. పాకిస్తాన్ లాహోర్ ఎయిర్పోర్ట్లు ఇవన్నిటిని కూడా మూసేసింది. ఇస్లామాబాద్ లాహోర్ ఎయిర్పోర్ట్లు మూసివేసింది. అమెరికా వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. భారతదేశం ఏదో ఒకటి చేస్తుందని మాకు తెలుసు, ఇక్కడ జాగ్రత్తగా ఎప్పటి నుంచి 2 దేశాల మధ్య ఉద్రిక్తలు పెద్దగా పెంచకండి అంటూ కూడా ట్రంప్ వీళ్ళంతా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి భారతదేశానికి ఒక తొలి దెబ్బ రుచి మోడీ మాస్టర్ స్ట్రోక్ అనొచ్చు, లేదా భారతదేశపు ఆర్మీ జవాన్లు స్ట్రోక్ అనొచ్చు. పాకిస్తాన్కి హెచ్చరిక అయితే పంపించింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు భారతదేశం ఏ రకంగా రివెంజ్ తీసుకుంటుంది, ఏం చేస్తుందని. ఆపరేషన్ సింధూర్తో మళ్ళీ ఒక్కసారి భారతదేశం పాకిస్తాన్ మీద లేదా టెర్రరిస్టుల మీద దాడి లేదా రివెంజ్ ఒకటి మొదలుపెట్టింది. తొలి హెచ్చరిక అనేది చెప్పచ్చు మనం. థ్యాంక్ యూ.